తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకైతే వివాహానికి 2,00,000 రూపాయలు సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. అయితే దివ్యాంగులకు ఇదివరకు 1,00,000 రూపాయలైతే ఇచ్చేవారు పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు 2,00,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. సేమ్ కళ్యాణ లక్ష్మి కూడా ఎవరైనా సరే వివాహం చేసుకున్నట్లయితే 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఈ దివ్యాంగులకు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవి 1,00,000 రూపాయలు సరిపోవడం లేదని ఈ దివ్యాంగులకైతే 2,00,000 రూపాయలు దీన్ని పెంచడం అయితే జరిగింది. అయితే దివ్యాంగులు అంటే వికలాంగులు ఇద్దరు, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇద్దరు కూడా వికలాంగులు ఉన్నట్లయితే వీళ్ళకి 2,00,000 రూపాయలు అయితే ఇస్తారు. అదేవిధంగా ఒకరు హ్యాండిక్యాప్డ్, ఒకరు మంచిగా ఉన్నట్లయితే 1,00,000 రూపాయలు ఇవ్వడం అయితే ఇదివరకు అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఒకరు దివ్యాంగులు, ఒకరు నార్మల్ క్యాండిడేట్ అయినా సరే ఇప్పుడు 2,00,000 రూపాయలకు దీన్ని పెంచడం అయితే జరిగింది. దీన్ని జనవరి 17న జీవో కూడా ఓకే చేయడం అయితే జరిగింది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే దివ్యాంగులు పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుని అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.